హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లెక్కలైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నవంబర్ మంత్‌కి సంబంధించిన ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన జీఎస్టీ లెక్కలనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది నవంబర్ మంత్‌కి. ఈ నవంబర్ మంత్‌లో భారతదేశంలో జీఎస్టీ దేశవ్యాప్తంగా పెరిగిందనమాట. దేశంలో అంటే గత సంవత్సరం నవంబర్ నెలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం యొక్క భారతదేశం యొక్క జీఎస్టీ అయితే పెరిగింది. కాకపోతే ఏపీకి వచ్చేసరికి గత నవంబర్ అంటే 2023 నవంబర్తో పోల్చుకుంటే 2024 నవంబర్ ఉంటుంది కదా, 2024 నవంబర్తో పోల్చుకుంటే దాదాపు 10% జీఎస్టీ తగ్గిందనమాట. ఇది ఒక రకంగా ఏపీకి అసలే కష్టాలతో కొట్టుమిట్లాడుతున్న ఏపీకి ఇది ఒక రకంగా ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత నెలలో 7% పెరిగింది అని చెప్పేసి వార్తలు అయితే వచ్చినాయి. కాకపోతే ఈ నెలకు వచ్చేసరికి 10% తగ్గిందనమాట. అయితే దీని మీద వైసీపీకి సంబంధించిన వాళ్ళు తీవ్రమైన విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. చూసారు కదా, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అని చెప్పేసి వచ్చిన 5-6 నెలల్లోనే జీఎస్టీ ఏకంగా 10% తగ్గించండు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ వాళ్ళు అయితే విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ అభివృద్ధి చెందుతున్న దేశానికి ఒక అమరావతి కట్టాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఇంకా తల్లికి వందనం అట్లే ఉంది, ఇంకా రకరకాల పథకాలు అమలు చేయాలి అనుకుంటున్న సందర్భంలో 10% తగ్గుదల అనేది ఒక రకంగా ఏపీ ప్రభుత్వానికి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామం. అయితే ఈ తగ్గుదల ఎందుకు నమోదైంది అని చెప్పేసి చాలా మంది ఆర్థికవేత్తలు అయితే కొన్ని అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. అదేంటి అంటే జగన్ ఉన్నప్పుడు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చేటోళ్ళు, అంటే ప్రజల చేతిలో డబ్బులు ఉండేవి. సంక్షేమ పథకాలు అంటే ప్రజల చేతిలో డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళు ఆ డబ్బుని ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు, ఒక ఫోను, లేకపోతే ఇంట్లో ఏదో కుక్కర్ లాంటి వస్తువు, వాళ్ళకి అవసరమైన వస్తువులు ఏదో ఒకటి ఉంటుంది కదా, అవి కొనేటోళ్ళు అనమాట. ఫ్రిడ్జ్ అలాంటివి కొని ప్రజలు తమకు వచ్చిన డబ్బుని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చిండో వాళ్ళు ఏపీలోని ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టేటోళ్ళు అనమాట. అట్లా ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటి మీద జిఎస్టీ పడుతుంది కదా, ఆ జిఎస్టీ ఏమవుతుందంటే మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అనమాట రిటర్న్. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పథకాలకి ఇంకా డబ్బులు సమకూర్చలేదు కాబట్టి కొన్ని పథకాలు అయితే అమలు చేస్తుండో అన్ని పథకాలు డబ్బులు సమకూర్చలేదు కాబట్టి ఇంకా ప్రజల చేతిలో డబ్బులు లేవు కాబట్టి ప్రజలు కొనుగోలుని ఆపారనమాట. వినియోగాన్ని కొనుగోలుని ఆపారు. ఆ వినియోగాన్ని కొనుగోలు ఆపేసరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వస్తువులు కొనడం ఆగిపోద్ది, జిఎస్టీ పెరగడం కూడా ఆగిపోద్ది. ఎందుకంటే ప్రజల చేతిలో డబ్బులు ఉంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, డబ్బులు లేనప్పుడు కొనలేరు కదా. అయితే దీని అంతటి కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు ఆపడం వల్లే ఈ స్థాయిలో జిఎస్టీ తగ్గిందని చెప్పేసి ఒక రకంగా ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది. ఏదేమైనా కానీ అభివృద్ధి చెందుతున్న సమయంలో అలాగే అమరావతి డెవలప్మెంట్కి ఈ డిసెంబర్ నుంచి పనులు మొదలు పెడతారనుకున్న సందర్భంలో ఇది ఒక రకంగా ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మనం చెప్పుకోవాలి. ఈ యొక్క అంశం మీద ఆమె యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. వీడియో ఇంప్రమేటివ్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.